వసంతవల్లరి వీణులతో వీక్షించండి. వసంతవల్లరికి స్వాగతం. ఇవాల్టి వసంతవల్లరిలో డాక్టర్ కొచ్చెర్లకోట జగదీష్ గారు రచించిన మెడికోలాహలం వినండి. వైద్యులైన రచయిత వైద్య కళాశాలలో విద్యార్థులు అంటే మెడికోలు వారక్కడ చదువుకునే రోజుల్లోని సరదా కబుర్లని వారి మెడికల్ భాషలో మరింత హాస్యభరితంగా రాసిన కబుర్లివి వినండి. మెడికోలాహలం. అబ్బా, ఎప్పుడు చదివేనా అనిపించి కాసేపు అలా బయటపడి సాయంకాలాల్లో సాగరకన్యతో సరసాలాడడానికి హాస్టల్ గదులు తెరుచుకునేవి. ఇద్దరుంటే మూడో వాడిని అవాయిడ్ చేసే బాయిడ్ గాళ్లు చెప్పా పెట్టకుండా చట్టపట్టాలేసుకుని జిల్లా పరిషత్ బజ్జీల బండి దగ్గరికి వెళ్ళిపోయేవారు. అట్నుంచి రాగానే వాళ్ళిద్దరూ మాయాబజార్లో శర్మ శాస్త్రుల్లా వంకాయ బజ్జీ రుచిని వర్ణిస్తుంటే మాకు నోట్లోంచి కళ్లలోంచి నీళ్లు కారిపోయేవి. నన్ను తీసుకెళ్లకుండా వెళ్లిన ఆ కనింగ్హామ్ గాళ్ల మీద కోపం మిర్చి బజ్జీ కంటే ఎక్కువగా మండిపోయేది. వంకాయని చీరేసినట్టు నిలువున చీరేయాలనిపించేది. ఈలోగా 4వ నెంబరున్న ఎదుటిగది గుడ్మన్ గిల్మన్ ఒకడు వేడివేడి న్యూస్ పేపర్ శంఖ ఒకటి నా చేతిలో పెట్టాడు. దాని నిండా నోరు కాలేని పకోడీలు, మనసు నిండిపోయేంత ప్రేమ ఉండేవి. తిను జగదీష్, నాకు ఉన్నాయిలే అన్న మాటకి తినకుండానే కడుపు నిండిపోయేది. వేణు ఊదే అలవాటున్న ఆ సీనియర్ అన్నయ్య ఇలాగే పాటతోనూ మాటతోనూ మమ్మల్ని కట్టిపడేసేవాడు. అప్పుడప్పుడు చదువుతున్న గైటాన్ మూసి టైటాన్ వాచిలమ్మే నాగరాజ్ అండుకో మెట్ల దగ్గర ప్రత్యక్షం అయ్యేవాళ్లం. మన దగ్గర డబ్బులు తీసుకోవడానికి సైతం తీరికలేనంత ఉత్సాహం ఆ బండి దగ్గర. కమ్మగా శనగపిండి వాసన ఆ చుట్టూత. దేవుడి ప్రభల్లా నిలువుగా నిలబడి ఉన్న వెడల్పాటి అరటికాయ చీలికలు చూస్తూ ఉండగానే వస్తాదుల్లా బయటపడి అలా శనగపిండిని ఒళ్లంతా పట్టించుకుని సెగల పొగల నూనెలోకి జారుకునేది. వేసేదాకా కంగారు, తీసేదాకా కంగారు. నాకంటే నాకు అంటూ ఎగబడి ఎగరేసుకుపోయే బజ్జీలన్నీ ఉక్కపోతల్ని కాసేపు అలా మరిపించేసేవి. ఉఫ్ఫు ఉఫ్ఫుల్ని వినిపించేసేవి. 10 మంది కలిసి ఇంకా ఏ బాధ్యతలు లేని భుజాల మీద చేతులేసుకుని నవ్వుకుంటూ కేజీహెచ్ డౌన్ దిగిపోయేవాళ్లం. దిగే కొద్దీ మీదకొచ్చేసేలా కనబడే సముద్రాన్ని చూస్తే కోపం వచ్చినప్పుడు అమ్మలా కనబడేది. ఏమి చెయ్యదన్న నమ్మకం అచ్చు అమ్మలానే. ఇంకా ఏ ఒక్కడిలోనూ బట్టతలల జీన్స్ అవి లేక నిద్ర లేకపోవడం వల్ల ఎగురుతున్న జుట్టుని అలా వెనక్కి నెడుతూ ఎదురుగాలికి ఎదురేగేవాళ్లం. గాలిలో చెమ్మ, గుండెల్లో ధీమా సమతుల్యంగా ఉండడంతో కబుర్లలో నిజాయితీ వినబడేది. విశాఖలో కాలుష్యం అప్పుడప్పుడే నిద్రలేచి ఇంకా తన కోరల్ని కోల్గేట్తో క్లీన్ చేసుకుంటూ ఉన్న రోజులవి. సెల్ ఫోన్లవి రానందున శరీరంలో కణజాలమంతా స్నేహాలనే సైటోప్లాజాన్ని, రూమ్మేట్లనే రైబోజోముల్ని నింపుకునుండేవి. కరెంటు పోతే బల్లల మీద దరువేస్తూ పాటలు పాడే సరదాల మైటోకాండ్రియాలే మాకు నిజమైన ఊపిరి. రాతి కట్టడాల విమెన్స్ కాలేజ్ ముందు నుంచి వెళ్తూ రాతి గుండె అమ్మాయిల్ని దొంగచాటుగా చూడ్డం, తీరని సరదాలతో గుండె రాయి చేసుకు బతకడం కూడా అప్పుడే అలవాటయ్యాయి. రామకృష్ణ మిషన్లో వివేకానందుడు పుస్తకాలు కొని చదివేసి మర్నాటి నుంచి తెల్లారే 4 కల్లా లేచేసి కసరత్తులు చేసేయాలని కఠోరమైన నిర్ణయం తీసేసుకునేవాణ్ణి. తీరా 7ంటికి మా వాడు లేపగా స్నానమైనా చేయకుండా పెసరత్తులు తిని కాలేజీకి బయలుదేరేవాణ్ణి. ఆ పరమహంస పటాన్ని చూసిన ప్రతిసారి ఆయన మమ్మల్ని చూసే నవ్వుతున్నాడనిపించేది. కాళీమాత ఆలయంలో ఖాళీ జాగా దొరికితే ప్రసాదం తింటూ ఎదురుగా కెరటాలని చూడ్డం ఒక దివ్య దర్శనం. ఒడ్డుని కోసేస్తున్న సముద్రం మమ్మల్ని మాత్రం ఏమీ అనేది కాదు. నాచుపట్టిన రాళ్లన్నీ మా పాదాల తాకిడి కోసం ఎదురు చూస్తాయనిపించేది. అక్కడ చేరి చెప్పుకునే డిసెక్షన్ హాల్ కబుర్లు, ఫిజియాలజీ ల్యాబుల్లో ఎగిరిపడిన కప్పల తిప్పలు మాతో పాటు ఆ రాళ్లు వినేవనిపిస్తుంది. ఎంతసేపు చిప్పమొహాలన్నీ చేరి నీ కళ్ళు ఆల్చిప్పలని, నీ పెదాలు దొండపళ్ళని పొద్దుపోయేదాకా చెప్పుకునే అబద్ధాలు విని విని విసుగెత్తి బండరాళ్లైపోయి ఉంటాయి. మళ్లీ ఆ అసత్యాల నీడల జాడల్లోంచి వెలుగులో పడి ఈ రాళ్ల మించే దూకేసిన ఎన్నో అబల హృదయాలని చూసిన అలసట కూడా అయ్యుండాలి. సముద్రం చాలా కథలు చెప్తుంది. అలా నోరెట్టుకు పడిపోతుంది గాని ఆ అలల గలగలల్ని ఎవరైనా డీకోడ్ చేస్తే ఎన్నో రహస్యాలు, మరెన్నో ప్రమాణాలు
శుష్క వాగ్దానాలు, ఒప్పించడాలు, ఆనక నొప్పించడాలు ఇవన్నీ బయట పెడుతుంది అనిపిస్తుంది. చీకటడ్డాక రూములకి బయలుదేరే మెడి కోలకళ్ల చిన్నోళ్లంతా చెదిరిన క్రాఫుల్ని, ఇసకంటిన చొక్కాలని సర్దుకుంటూ దులుపుకుంటూ పిడత కింద పప్పు తింటూ కేజీహెచ్ అప్పెక్కేవారు. ఆయాసాలు, నీరసాలు అంటని గుండెలవి. ఉద్వేగంతో లవ్వనే తప్ప డవ్వని కొట్టుకోవడం ఎరగని గుండెలే అవి ఇంకాను. ఏదైనా మా విశాఖ సాగర తీరం రూపు మార్చుకుంది. రాతి కట్టడాలన్నీ కనుమరుగయ్యేలా ఐబాకోలు, ఐనాక్సులు వచ్చి చేరాయి. పల్లీలు పంచుకున్న షేక్ హ్యాండ్ల స్నేహాలన్నీ థిక్ షేక్ ఫ్యాక్టరీల్లో మగ్గులు మగ్గులుగా కొవ్వెక్కిన బంధాలైపోతున్నాయి. అన్నమయ్య విగ్రహం ఎదుట కచేరీలన్నీ 6ంటికి సీరియళ్లుగా అనాధ్యాత్మికాలైపోయాయి. పొడవాటి తీరమంతా కుర్కురే కవర్లతో కర్కశంగా కనబడుతోంది. నన్ను దూరం నుంచి చూడండి, మిమ్మల్ని దగ్గరుండి చూసుకుంటానంటుంది బంగారం వంటి బంగాళాఖాతం. కాని అమ్మాయిల్ని, అవనిని అంగుళాల్లో కొలిచే మానవ నైజం ఇసుకలోనూ ఇటుకల్లి పాతేస్తోంది. సముద్రానికి వీధరువు లేకుండా చేసేస్తోంది. తన గోడంతా ఏ గోడకేసి తలబాదుకుని చెప్పాలో తెలియక రోధిస్తోంది. మా మెడికోలంతా ఇప్పుడు గుండెల్ని, మెదళ్ళని చీల్చేంత పెద్ద సర్జన్లైపోయారు. వారెవరికీ అనుభూతులు మరపురావు. అయితే నాలాంటి చాదస్తంగాడెవడో ఫోర్సెప్స్ తో కెలకాలి. అప్పుడు ఫిజియాలజీ కప్పల్లా ఒకడొకడు ఎగిరెగిరి బోలెడన్ని కబుర్లు చెప్తాడు. ఎంచేతంటే అవన్నీ సముద్రపు ఉప్పు బజ్జీల కారం శరీరాలే కాబట్టి. వసంత వల్లరిలో డాక్టర్ కొచ్చెర్లకోట జగదీష్ గారు రచించిన మెడికోలాహలం విన్నారు. వసంత వల్లరిలో ఇవాల్టి కార్యక్రమం మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. అందుకే లైక్ చేసి మీ మిత్రులకు, బంధువులకు లింక్ను షేర్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయమని, వసంత వల్లరికి సబ్స్క్రైబ్ చేయమని విన్నవించుకుంటూ మీ వసంతలక్ష్మి అయ్యగారికి సెలవు మరి. థ్యాంక్ యూ. వసంత వల్లరి మిత్రులు, శ్రేయోభిలాషులు, వీక్షకులు, శ్రోతలు అందరికీ ఒక విజ్ఞప్తి. గతంలో లాగానే ఎప్పటికప్పుడు నా కథలను విని స్పందన తెలియచేయమని కోరుతూ, నేను చదివిన కథ మీకు బాగా నచ్చినట్టయితే తప్పకుండా హైప్ ఆప్షన్ నొక్కి నన్ను ప్రోత్సహిస్తారు కదూ.